వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి రామస్వామి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున బీజేపీ నాయకులు ఏదైతే ఉందో ప్రభుత్వ దృష్టి బొమ్మను కాలబెట్టడం వేములవాడ నియోజకవర్గంలో చంద్రుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే గుడికి సంబంధించినటువంటి అభివృద్ధి ఓర్చుకోలేకనే మీరు ఇవన్నీ కుట్రలు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే బీజేపీకి సంబంధించిన నాయకులతో కలిసి అన్ని పార్టీలను ఏకం చేస్తూ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని గుడికి సంబంధించిన అభివృద్ధిలో మీరు కూడా తోడ్పడాలని చెప్పేసి ఏదైతే ఆదిశీనన్న గారు పిలిపియడం జరిగింది, వాళ్ళని కలుపుకొని కూడా ఆ గుడికి సంబంధించిన విగ్రహాలను కావచ్చు, దానికి సంబంధించిన దర్శనానికి సంబంధించిన గుడి ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా ఓపెన్ ఉంటుందని చెప్పేసి గుడికి సంబంధించిన ఈవో గారు కూడా దాన్ని ప్రకటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకొని ప్రయత్నం చేస్తే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, మన్నెత్తిపోయడం, వ్యాఖ్యలు చేయడం ఇలాంటి సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రుర్తి మండల పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే అభివృద్ధిని ఓర్చుకోలేక ఒక బీసీ బిడ్డ చేతుల అభివృద్ధి అవుతుంది, ఇది చిరకాలం ఉంటుందని చెప్పేసి ఏదైతే బీజేపీ వాళ్ళు ఓర్చుకుంటారో దాన్ని చంద్రుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఓర్చుకోనందుకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మీకు ఆలోచనలు ఉన్నాయో మీరు వచ్చే ఆలోచన చెప్పండి తప్ప అభివృద్ధిని దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి రాయరేశ్వర స్వామి అభివృద్ధిలో మీరు చేతులేసి ఆలోచనలు ఇస్తే తప్ప దీన్ని ప్రభుత్వాన్ని ఖండించుకుంటా దిష్టిబొమ్మల దహనం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆదిశీనన్న గారు గుడి అభివృద్ధితో పాటు గుడికి సంబంధించిన అన్ని రోడ్లు కానీ వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో అభివృద్ధి పథకంలో రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఆదిశీనన్న గారికి చంద్రుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే చంద్రుర్తి మండల యువజన కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి చర్యలకు పాటుపడితే ఖచ్చితంగా మేము ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.